డ్రాగన్ బోటింగ్ అనేది ఆహ్లాదకరమైన క్రీడ. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ క్రీడల్లో ఒకటి. డ్రాగన్ బోట్స్ లో కొన్ని జట్లు పోటీ పడతాయి. ఈ క్రీడ కేరళ రాష్ట్రంలో సాంప్రదాయ క్రీడ కాగా ఏషియన్ స్పోర్ట్స్ లో ఈ క్రీడకు ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రీడలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 2% నుంచి 3% వరకు స్పోర్ట్స్ కోటా ఏర్పాటు చేసింది. ఈ అందమైన ఆహ్లాదకరమైన క్రీడను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి అలంకారంగా చెక్కబడిన డ్రాగన్ తలలు, తోకలతో అమర్చబడిన పెద్ద పడవలాంటి ఓడలు దాదాపు 250 మీటర్ల దూరం వరకు రేసుల్లో పాల్గొనేందుకు 16 మంది సిబ్బంది వరకు జంటలుగా కూర్చొని తెడ్డు వేస్తారు. ఇలాంటి క్రీడకు ఇప్పుడు కర్నూలులో శిక్షణిస్తున్నారు. డ్రాగన్ బోటింగ్ శిక్షణలో నిమగ్నమైన విద్యార్థులు ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ లో పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి డ్రాగన్ బోట్ రేసింగ్ కోచ్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో శివార్లో ఉన్న నగరవనంలో బోటింగ్ పాయింట్ వద్ద ఉన్నాము. ఈ బోటింగ్ పాయింట్ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు మనతో ఉన్నారు. ఏదైతే డ్రాగన్ బోట్ శిక్షణ తీసుకుంటున్నారు వీరు నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. వీరు ఈ శిక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ శిక్షణ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? ఎలాంటి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు? ఇప్పుడు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నా పేరు మాలిక్ బాషా. నేను కాల్వ గ్రామం నుంచి, ఓరకల్ మండలం నుంచి, కర్నూలు డిస్టిక్. నేను ఇది సాధారణంగా ఎక్కువ చూడలేదు, టీవీలోనే చూసినా కానీ ఇక్కడ రియల్గా అంటే చూడలేదు. ఇప్పుడు మన కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్ మా కోచ్ గారు, ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్రాగన్ బోటింగ్ చేయనందుకు మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరుగుతున్న నేషనల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాం. గతంలో ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు? గతంలో అయితే ఎక్కడ, ఇప్పుడు నుంచి మనకు ఎప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడే లర్నింగ్ నేర్చుకుంటున్నారు. ఎన్ని రోజులు శిక్షణ తీసుకున్నారు? ఫస్ట్ నుంచి అయితే లేదు, ఇప్పుడు 1 మంత్ నుంచి తీసుకున్నాం అంతే. ఎలా అనిపిస్తుంది శిక్షణ? కష్టంగా ఉంది అది తీసుకున్నప్పుడు? ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ లో ఎలా అనిపించింది? ఇదైతే మాకైతే చాలా ఇష్టంగా ఉన్నందున చేస్తున్నాం ఇది, లేకుంటే అందుకోసమే చేస్తున్నాం, ఇష్టంగా ఉందని. ప్రాక్టీస్ చేసే సమయంలో ఇవి తీసుకొని వెళ్తా ఉంటారు, ఒక అర్ధ గంట అట్లా చేస్తూ ఉంటారు. చేతులు పెయిన్ కానీ ఈ విధంగా ఏమైనా? పెయిన్ అయితే చాలా వస్తుంది సార్. ఇంకా నేషనల్ లో మనం పాల్గొనాలని ఎట్లా చేసి ఇంకా పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని, మెడల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మీ టీం ఇంతకు ముందు సీనియర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి మీకు ఇన్స్పైర్ ఎవరైనా ఉన్నారా? సీనియర్స్ అయితే ఉన్నారు సార్. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు డ్రాగన్ బోటింగ్ ప్రాక్టీస్ చేసినాము, వస్తున్నాం. ఇది ఖర్చుతో కూడుకునే వ్యవహారము. ఇది వచ్చేసి ఈ శిక్షణలో మీరు సక్సెస్ అవుతా అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసి మెడల్ కొట్టాలని ప్రయత్నిస్తుంది సార్ ఇప్పుడు.